13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. అప్పుడు పార్థుడు ఏమంటున్నాడయ్యా అంటే, కృష్ణ, క్షేత్రజ్ఞుడంటే ఎవరు, వాటి స్వభావ లక్షణాలు తెలుపమని అడగగా పరమాత్మ ఏమంటున్నాడయ్యా అంటే, ఏమంటున్నాడయ్యా, భక్తితో అడిగేటి పార్థన్నా నీకు మొక్కినే క్షేత్రోవ ఇదిరన్నా. భక్తితో అడిగేటి పార్థన్నా నీకు మొక్కినే క్షేత్రోవ ఇదిరన్నా. క్షేత్రమంటే తనువు క్షేత్రజ్ఞుడను నేను, అన్ని క్షేత్రాలలో ఆత్మనయ్యుందును. అన్ని క్షేత్రాలలో ఆత్మనయ్యుందును. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞ విడదీసే గొప్ప సేముషే జ్ఞానమని తెలియాలోయ్. గొప్ప సేముషే జ్ఞానమని తెలియాలోయ్. భక్తితో అడిగేటి పార్థన్నా నీకు మొక్కినే క్షేత్రోవ ఇదిరన్నా. ముక్తిని క్షేత్రోవ ఇదిరన్నా. అతి రహస్యాలైన ఆమ్నాయ భావాలు బ్రహ్మసూత్రాలందు బాగుగా చెప్పారు. బ్రహ్మసూత్రాలందు బాగుగా చెప్పారు. ధీమంతులైనట్టి ఋషులంతా ఇవే తేలికగా విపులంగా వ్రాసారోయ్. ఇవే తేలికగా విపులంగా వ్రాసారోయ్. భక్తితో అడిగేటి పార్థన్నా నీకు మొక్కిని క్షేత్రోవ ఇదిరన్నా. మొక్కిని క్షేత్రోవ ఇదిరన్నా. అవేమిటంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మాయ బుద్ధి అహంకారాలు ఇంద్రియాలు. మాయ బుద్ధి అహంకారాలు ఇంద్రియాలు. మనసు, విషయాలు, కోరికలు, ద్వేష ధైర్యాలు. దేహేంద్రియాదుల సమూహము మనోవృత్తి. దేహేంద్రియాదుల సమూహము మనోవృత్తి. సుఖ దుఃఖములు ఆ వికారాలతో కూడుకొని ఉన్నది ఇది క్షేత్రమని ఎరుగుమోయ్. నిర్వికారుడే క్షేత్రజ్ఞుడవుతాడు. నిర్వికారుడే క్షేత్రజ్ఞుడవుతాడు. భక్తితో అడిగేటి పార్థన్నా నీకు మొక్కిని క్షేత్రోవ ఇదిరన్నా. మొక్కిని క్షేత్రోవ ఇదిరన్నా. ఇంకా క్షేత్రజ్ఞుని తెలుసుకునేందుకు కావలసిన జ్ఞానాంగములు చెప్తాను విను. తనను తానే పొగడుకొనుట మానెయ్యాలి. కపటాన్ని పూర్తిగా కాల్చి పారేయాలి. కపటాన్ని పూర్తిగా కాల్చి పారేయాలి. ఓర్పును స్థైర్యము ఉండాలి ఎప్పుడు. పురుషేన శౌచాలు మరువకుండాలి. పురుషేన శౌచాలు మరువకుండాలి. ఇంద్రియార్థాలను మరువాలోయ్. అహంకారాన్ని పూర్తిగా వదలాలోయ్. అహంకారాన్ని పూర్తిగా వదలాలోయ్. భక్తితో అడిగేటి పార్థన్నా నీకు మొక్కిని క్షేత్రోవ ఇదిరన్నా. నీకు మొక్కిని క్షేత్రోవ ఇదిరన్నా. విషయాలలో విరాగం కలిగి ఉండాలి. ఎందుకంటే పుట్టుట, గిట్టుట, ముసలితనము, వ్యాధి, దుఃఖాలు అవి 7 దోషాలు కలవందు. దుఃఖాలు అవి 7 దోషాలు కలవందు. తిరిగి తిరిగి చింత చేయాలోయ్. వాణ్ణి విరుగగొట్టగా ప్రయత్నించాలోయ్. దాన్ని విరుగగొట్టగా ప్రయత్నించాలోయ్. భక్తితో అడిగేటి పార్థన్నా నీకు మొక్కిని క్షేత్రోవ ఇదిరన్నా. నీకు మొక్కిని క్షేత్రోవ ఇదిరన్నా. ఈ విధంగా మంచి గుణాలను సంపాదించుకున్న ఆయన్నే మనస్సు నీకు ఆత్మతత్వం తెలుసుకుని నన్ను పొందుతారు. ఆత్మతత్వం అంటే ఏమిటో చెప్తా విను. వేరు వేరుగా నన్ను భూతాలలో గల ఆత్మ ఒకటేయనే అర్థానియుటే. ఆత్మ ఒకటేయనే అర్థాన్ని తెలియుటే. నానాత్వం మందు ఏకాత్వం వనే దీనినే అంటారు వినుమయ్యా. దీనినే అంటారు వినుమయ్యా. ఇదే కాక అద్వితీయంబైన ఆత్మ నుండి బాబు సర్వ ప్రపంచపు పుట్టుకని ఎరుగుటే. సర్వ ప్రపంచపు
పుట్టుకని ఎరుగుటే. అద్వితీయంబైన ఆత్మ నుండి బాబు సర్వ ప్రపంచపు పుట్టుకని ఎరుగుటే, సర్వ ప్రపంచపు పుట్టుకని ఎరుగుటే. ఏకాత్వమందున నానాత్వం బని దీనినే అంటారు వినుమయ్యా, దీనినే అంటారు వినుమయ్యా. భక్తితో అడిగేటి పద్దన్నా నీకు ముక్తినిచ్చే త్రోవ ఇదిరన్నా, ముక్తినిచ్చే త్రోవ ఇదిరన్నా. సర్వభూతములందు సమభావమెలిగాలి సూర్యుని పోల్చుకొని చూడాలి ఆత్మను, సూర్యుని పోల్చుకొని చూడాలి ఆత్మను. అన్నింటిలో ఆత్మ వెలుగుందో దాన్ని అందుకే క్షేత్రజ్ఞుడంటారు, దాన్ని అందుకే క్షేత్రజ్ఞుడంటారు. భక్తితో అడిగేటి పార్థన్న నీకు ముక్తినిచ్చే త్రోవ ఇదిరన్నా, నీకు ముక్తినిచ్చే త్రోవ ఇదిరన్నా. క్షేత్రజ్ఞులని తెలిపెను శ్రీహరి పార్థునకు, క్షేత్రజ్ఞులని తెలిపెను శ్రీహరి పార్థునకు. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా, రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా.